Guess where we are? ఫైనల్గా ఫుకేత్ ఓల్డ్ టౌన్ రోడ్కి వచ్చేసాము. ఫస్ట్ బిగ్ బుద్ధ వెళ్ళాము. ఇంకా లైట్ ఉండగానే ఇక్కడికి రావాలనుకుంటున్నాము. లైక్ లిటరలీ లాస్ట్ 5 minutes లైట్ ఉంది అన్న టైంకి వీ రీచ్డ్ ఫుకేత్ ఓల్డ్ టౌన్ రోడ్. ఇది ఇట్స్ ఆల్ షాపింగ్ స్ట్రీట్. ఎలా చెప్పాలి, మన గోవాలో అయితే ఫౌంటైనర్స్ అని ఉంటుంది ఒక ప్లేస్, కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇది కూడా ఒక ఓల్డ్ రోడ్ అనమాట. లైక్ బట్ స్టిల్ దెర్ ఈస్ అ వింటేజ్ ఫీలింగ్ టు ఇట్. లైక్ కలర్ఫుల్ బిల్డింగ్స్ అన్నీ, కలర్ఫుల్ బిల్డింగ్స్ అండ్ స్ట్రీట్స్ అన్నీ కూడా ఓల్డ్ స్టైల్ పాతకాలం టైప్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. వెహికల్స్ ఇక్కడ లోపల అలో చేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు, ఎందుకంటే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది వెహికల్స్ వల్ల. మేము బైక్ ఒక దగ్గర పార్క్ చేసి నడుస్తూ చూస్తున్నాము. షాపింగ్ అయితే చాలా ఉంది. స్టోర్స్ ఉన్నాయి, ఇలా బయట ఉన్నాయి, షాప్స్ లాగా లోపల కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ క్యాఫేస్ కూడా చాలా ఫేమస్. ఓల్డ్ టౌన్ క్యాఫేస్ ఆర్ ఆల్ లైక్, అవి కూడా వింటేజ్ వైబ్స్ ఇస్తాయి. ఇక్కడ ఏదో మ్యూజిక్ షో నడుస్తుంది. వాళ్ళు ఎవరో డాన్స్ కూడా చేస్తున్నారు. అక్కడ ఏదో షో నడుస్తుంది ఓవరాల్గా. ఐ థింక్ వాళ్ళు ఫోటోషూట్ ఏదో చేయించుకుంటున్నారు. బట్ హౌ క్యూట్ దే ఆర్, సో పర్ఫెక్ట్. వావ్, ఏదో రోజ్ బిల్డింగ్, లుక్స్ సో గుడ్. yellow, green, orange, multiple colors, blue, and this street is so beautiful. And అడిగితే ఇక్కడికి ఈవినింగ్ టైంలోనే రండి, బికాస్ డే టైంలో ఎండ వల్ల పెద్దగా ఎంజాయ్ కూడా చేయలేరు. ఈవినింగ్ టైంలో అయితే ఇలా హ్యాపెనింగ్ అంతా ఉంటుంది కాబట్టి యూ కెన్ వాక్ అరౌండ్, నచ్చిన షాప్లో షాపింగ్ చేయొచ్చు అండ్ నచ్చిన దగ్గర ఫుడ్ తినొచ్చు. మ్యాంగో స్టిక్కీ రైస్ చాలా ఫేమస్ ఇక్కడ. ఈ డిష్ బేసికలీ స్వీట్ రైస్ ఉంటుంది. రైస్ని కోకోనట్ మిల్క్లో బాయిల్ చేస్తారు అండ్ దెన్ దాన్ని మ్యాంగోతో సర్వ్ చేస్తారు. కొంచెం కోకోనట్ మిల్క్ కూడా ఇస్తారు. అండ్ వీళ్ళ కోకోనట్ కూడా తాటి ముంజలు తిన్నప్పుడు వాటర్ టేస్ట్, లోపల వాటర్ వస్తుంది, టేస్ట్ తెలుసు కదా, ఆల్మోస్ట్ ఆ టేస్ట్లో ఉంటున్నాయి ఇక్కడ కోకోనట్ వాటర్. అండ్ ఇక్కడ కోకోనట్ ఐస్ క్రీమ్ చాలా చాలా ఫేమస్. అదే ఇప్పుడు ట్రై చేయబోతున్నాను, కోకోనట్ ఐస్ క్రీమ్. బట్ నేను ఇలాగ కోకోనట్లో తీసుకోవట్లేదు, తినడానికి ఈజీగా ఉంటుందని ఒక కోన్లో తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ రకరకాలు దొరుకుతాయి, వాటితో డెజర్ట్స్ కూడా ఉంటాయి. నాకైతే చాలా ఆకలిస్తుంది. ఎప్పుడో మార్నింగ్ నేను ఒక 7-11 శాండ్విచ్ తిన్నా. అండ్ ఈరోజు అంతా తిరగడానికి టైం అయిపోయింది. సో ప్రస్తుతానికి డిన్నర్ చేసే వరకు కోకోనట్ ఐస్ క్రీమ్ తినేద్దాం. యాక్చువల్లీ నేను ఇక్కడ నా ఫేవరెట్ కోకోనట్ ఐస్ క్రీమ్ తీసుకొని, ఆబ్వియస్లీ ఫుడ్ గురించి కాబట్టి చాలా కనెక్ట్ అయిపోతూ ఏదో చెప్పాను. బట్ చాలా తెలివితో నా మైక్ ఆన్ చేసుకోలేదు. సో అక్కడ ఏం మాట్లాడానో అది రావట్లేదు. అప్పుడప్పుడు ఇలాంటి బిగినర్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఐ థింక్ ఇట్స్ ఫైన్. అండ్ ఇక్కడ ఈ ఓల్డ్ ఫుకేత్ టౌన్ స్టోర్స్ అన్నీ కూడా బయట నుంచి చూడడానికి ఎంత వింటేజ్గా ఉన్నాయో, లోపల నుంచి మాత్రం అంత స్మార్ట్గా కూడా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద షాప్స్ ఇలా థీమ్ బేస్లోనే ఉన్నాయి, కలర్ థీమ్ మెయింటైన్ చేస్తున్నారు.
థాయిలాండ్ వచ్చిన వాళ్ళందరూ ఫుకేత్ వస్తారు, బట్ ఓల్డ్ టౌన్ మిస్ అవుతుంటారు. అండ్ ఫుకేత్లో ది మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ ఏది అని నన్ను అడిగితే ఫస్ట్ ప్లేస్ ఓల్డ్ టౌన్ అని చెప్తా. సో తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టౌన్ విజిట్ చేయండి, వీలైతే సన్సెట్ టైంలో విజిట్ చేయండి. అండ్ మా విజిట్ అయిపోయింది, సో మేము ఇప్పుడు రిటర్న్ మా ప్లేస్ మా స్టే పటాంగ్ బేకి వెళ్ళిపోతున్నాము. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ మీ సపోర్ట్ మాకు చాలా 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 అవసరం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.